హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. హెచ్ఏఎల్ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ స్వదేశీ యుద్ధ విమాన తేజస్ మార్క్ 2 తయారీ కేంద్రాన్ని సమీక్షించనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల 12 Su-30 MKI యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి హెచ్ఏఎల్కు టెండర్ జారీ చేసింది. రష్యా పరికరాల తయారీ సంస్థలతో కలిపి హెచ్ఏఎల్ భారత్లో వీటిని తయారు చేయనుంది. వచ్చే నెలలో ప్రాజెక్టు వివరాలతో టెండర్పై ప్రభుత్వ రంగ సంస్థ స్పందిస్తుందని డిఆర్డీఓ చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ అన్నారు. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ఎల్జేసీ మార్క్ 2 మొదటి 2 స్క్వాడ్రన్ల ఇంజన్లను దేశీయంగా ఉత్పత్తి చేస్తామని సమీర్ వి కామత్ చెప్పారు. ఇటీవల భారత రక్షణ రంగంలో గొప్ప విజయాన్ని సాధించింది. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ మార్క్ 2 ఇంజిన్ దేశంలోనే రూపుదిద్దుకుంది. భారత్కు చెందిన హెచ్ఏఎల్, అమెరికాకు చెందిన జీఈ సంయుక్తంగా ఈ ఇంజిన్లను భారత్లో తయారు చేస్తున్నాయి. ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోటోటైప్ ఏడాదిలో సిద్ధమవుతుందని డిఆర్డీఓ వర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత వైమానిక దళంలో చేర్చనున్నారు. దేశంలోనే ఫైటర్ జెట్ ఇంజన్లను తయారవుతాయని ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. స్వదేశీ యుద్ధ విమానం కాక్పిట్లో నైట్ విజన్ గూగుల్స్ అమర్చడం గమనార్హం. దీంతో రాత్రిపూట లేదా చీకట్లో యుద్ధ విమానాలతో లక్ష్యంపై దాడి చేయొచ్చు. ఇది హ్యాండ్ ఆన్ థొరెటల్ అండ్ స్టిక్ కూడా ఉంటుంది. దీంతో ఫైటర్ జెట్ను నియంత్రించడంతో పాటు ఒకే లివర్ నుంచి ఆయుధాలను కూడా పేల్చవచ్చు. మిరాజ్ 2000, జాగ్వర్ మరియు MiG-21 వంటి పాత యుద్ధ విమానాలను భర్తీ చేయడం దీని లక్ష్యం. ఎల్సీఏ మార్క్ 2 ఇంజన్లు స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మొదటి 2 స్క్వాడ్రన్లను దేశీయంగా అమెరికన్ జీఈ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీటి ద్వారా దేశీయంగా ఉత్పత్తి చేయనున్నట్లు డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు. హెచ్ఏఎల్, జీఈ సంయుక్తంగా ఈ ఇంజన్లను భారతదేశంలో ఉత్పత్తి చేయనున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన ఎల్సీఏ MK2 తేజస్ కోసం సంయుక్తంగా ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేసేందుకు జీఈ హెచ్ఏఎల్తో ఒప్పందంపై సంతకం చేసింది. అమెరికా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం భారతదేశంలో జీఈ ఏరోస్పేస్ F414 ఇంజిన్లను ఉమ్మడిగా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దీనికి అవసరమైన ఎగుమతి అధికారాలను పొందేందుకు యుఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి జీఈ ఏరోస్పేస్ కట్టుబడి ఉంది. భారత్, యుఎస్ మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంలో హెచ్ఏఎల్తో డీల్ కీలక అంశంగా అభివర్ణించింది. జీఈ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జీఈ ఏరోస్పేస్ సీఈఓ అయిన లారెన్స్ కల్ప్ జూనియర్ మాట్లాడుతూ, ఇది భారత్ హెచ్ఏఎల్తో దీర్ఘకాలిక భాగస్వామ్యం ద్వారా సాధ్యమైన చారిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.